హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏజే డీల్స్ టెక్. ఫ్రెండ్స్, సామ్సంగ్ నుంచి వెళ్ళి ఎఫ్ సిరీస్లో మళ్ళొక మొబైల్ అయితే లాంచ్ చేశారు. ఇది 4th మార్చ్ రోజు అయితే లాంచ్ అయింది. మిడ్ రేంజ్ బడ్జెట్ లోపల అంటే 12,000 నుంచి 14,000 ప్రైస్ రేంజ్ లోపల అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. దీనిలో మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఇది ఆండ్రాయిడ్ 14తో రావడమే కాకుండా 4 years మేజర్ అప్డేట్స్ అండ్ 5 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. దాంతోపాటు ఇంకా 12,000 13,000 ప్రైస్ రేంజ్ లోపల ఆమ్లైడ్ డిస్ప్లేతోనైతే ఇస్తున్నారు. అదే కాకుండా 6000 mAh బ్యాటరీతోనైతే ఇస్తున్నారు. పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అయితే నా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందుగా చూసినట్టయితే బిల్ట్ క్వాలిటీ గురించి చూసినట్టయితే లో బడ్జెట్ కాబట్టి ఇది అంతా ప్లాస్టిక్ ఫ్రేమ్తోనైతే ఇస్తున్నారు. నిలువుగా ఉన్నటువంటి కెమెరాస్ అయితే ఇస్తున్నారు. సామ్సంగ్ బ్రాండ్ ఉంటుంది. సైడ్స్ కూడా ప్లాస్టిక్తోనైతే మేడప్ అయి ఉంటాయి. ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తోనైతే ఇస్తున్నారు. అదే వాటర్ డ్రాప్ నాట్స్తోని. ఫిజికల్ ఓవర్ వ్యూ చూసినట్టయితే పైన వైపు చూసినట్టయితే సెకండరీ మైక్ అయితే ఉంటుంది. రైట్ సైడ్లో చూసినట్టయితే వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ ఉంటాయి. ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. దానిలోనే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. బాటంలో చూసినట్టయితే ఒక ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, మైక్ ఉంటుంది, అదేవిధంగా లౌడ్ స్పీకర్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే సిమ్ ట్రే అయితే ఉంటుంది. సిమ్ ట్రే లోపల మీరు ఒక సిమ్ను, ఒక మెమరీ కార్డును కానీ లేదంటే 2 సిమ్ కార్డులను అయితే ఎట్ ఎ టైం యూజ్ అయితే చేసుకోవచ్చు. దీని యొక్క డిజైన్ గురించి చూసినట్టయితే ఈ మొబైల్ చూసినట్టయితే 9.3 mm థిక్నెస్తోనైతే వస్తుంది. 217 grams వెయిట్ అయితే ఉంటుంది. ఇది 3 కలర్ వేరియంట్లతోనైతే వస్తుంది. బ్లాక్, పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ అనే 3 వేరియంట్లతోనైతే వస్తుంది. దీని యొక్క డిస్ప్లే గురించి చూసినట్టయితే 6.5 inches ఫుల్ హెచ్డి ప్లస్ ఆమోలైడ్ డిస్ప్లేతోనైతే వస్తుంది. 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. వాటర్ డ్రాప్ నాట్స్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తోనైతే వస్తుంది. దీని యొక్క పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 800 nits వరకు అయితే ఉంటుంది. కానీ మీరు అవుటర్ సైడ్లో మీరు మొబైల్ యూజ్ చేసినప్పుడు 500 nits వరకు అయితే మ్యాక్సిమం అయితే ఉంటుంది. దీనిలోని ప్రాసెసర్ గురించి చూసినట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ఆక్టాకోర్ ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. ఈ 6nm బేస్డ్ చిప్ సెట్. ఈ ప్రాసెసర్ ద్వారా మీరు మిడ్ రేంజ్ గేమ్లను అయితే ఈజీగా ఆడుకోవచ్చు. హెవీ గేమ్స్ అయితే కష్టమవుతుంది. ఇందులో ర్యామ్ చూసినట్టయితే 4GB ర్యామ్ ఉంటుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR4X ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ చూసినట్టయితే UFS 2.2 అయితే ఉంటుంది. దీనిలోనే యాంటిట్యూడ్ స్కోర్ చూసినట్టయితే 4.1 lakh వరకు అయితే వస్తుంది. దీనిలో కెమెరాలను చూసినట్టయితే ట్రిపుల్ కెమెరా సెటప్ తోనైతే వస్తుంది. ఇందులో 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి OIS ప్రైమరీ కెమెరా అయితే ఉంటుంది. 5 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి సెకండరీ కెమెరా ఉంటుంది. 2 MP మ్యాక్రో కెమెరా ఉంటుంది. వీటి ద్వారా మీరు ఫుల్ HD లోపల 30 frames/second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ కెమెరా గురించి చూసినట్టయితే 13 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. దీని ద్వారా కూడా మీరు ఫుల్ HD లోపల 30 frames/second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక దీని యొక్క బ్యాటరీ గురించి చూసినట్టయితే ఇది 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 25 watts ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్తోనైతే ఇస్తున్నారు. కానీ ఇందులో బాక్స్లో చూసినట్టయితే మీకు ఛార్జర్ అయితే ఉండదు. మీరు అదనంగా ఛార్జర్ కోసం డబ్బులు అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇంకా దీనిలో చూసినట్టయితే Wi-Fi 5 ఉంటుంది. బ్లూటూత్ 5.3 అయితే ఉంటుంది. లౌడ్ స్పీకర్స్ ఉంటాయి. 3.mm ఆడియో జాక్ అయితే ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇక దీనిలోని ప్రోస్ అండ్ కాన్స్ చూసినట్టయితే 4 years మేజర్ అప్డేట్ అండ్ 5 years సెక్యూరిటీ అప్డేట్ ఇవ్వడము, 6000 mAh బ్యాటరీ ఉండడము, ఆమోలైడ్ డిస్ప్లే ఉండడము దీనిలోని ప్రోస్ గా చెప్పుకోవచ్చు. ఇక కాన్స్ చూసినట్టయితే వాటర్ డ్రాప్ నాట్స్ ఉన్నటువంటి డిస్ప్లే ఇవ్వడము, అదే విధంగా బాక్స్ లోపల ఛార్జర్ ఉండకపోవడం అనేది దీనిలోని కాన్స్ గా అయితే చెప్పుకోవచ్చు. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే వేరియంట్లను బట్టి అయితే దీని యొక్క ప్రైస్ అయితే ఉంటుంది. దీనిలో 4 వేరియంట్లు అయితే వస్తున్నాయి. 4GB ర్యామ్ 128, 6GB ర్యామ్ 128, 8GB ర్యామ్ 128 అండ్ 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ తోనే ఉన్నటువంటి వేరియంట్లు అయితే ఇస్తున్నారు. దీనిలోని బేస్ వేరియంట్ గురించి చూసినట్టయితే బేస్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 12,999 రూపీస్కి అయితే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ సామ్సంగ్ నుంచి వెళ్ళి కొత్తగా లాంచ్ అయినటువంటి సామ్సంగ్ F15. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.